డైలీ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లోకల్ జాబ్స్. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఎల్డీసీ, జేఎస్ఏ, పీఏ వంటి పోస్టుల భర్తీకి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ నోటిఫికేషన్ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు చాలా మంది ఈ పోస్టులకు అప్లై చేసుకుంటారు. నిజానికి ఈ ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఎదురుచూసే వాళ్లు ఉంటారు. అయితే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏ సిలబస్ ప్రిపేర్ కావాలి, ఏ బుక్స్ రిఫర్ చేయాలనే అనుమానాలు చాలా మందిలో ఉంటాయి. ఈ అనుమానాలన్నీ క్లియర్ చేస్తూ ఎగ్జామ్పై అవగాహన వచ్చేందుకు టోటల్గా తెలియజేస్తున్నాం. ఎగ్జామ్ ప్యాటర్న్ కాకుండా ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా తెలియజేస్తాం. కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీకో ప్రశ్న. మీరు ఎలాంటి జాబ్స్కు సంబంధించిన సమాచారం కోసం చూస్తున్నారో కామెంట్ ద్వారా మాకు తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. CHSL, SSCకు సంబంధించి పరీక్షా విధానం 3 దశల్లో ఉంటుంది. మొదటి దశలో టైర్ 1 ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలుంటాయి. కంప్యూటర్పై ఆన్లైన్ ఫార్మాట్లో ఈ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వాళ్లకు టైర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. టైర్ 2 ఎగ్జామ్ అంటే డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. ఇందులో వ్యాసరూప ప్రశ్నలుంటాయి. ఇది ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది. తర్వాత టైర్ 3 ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో స్కిల్ టెస్ట్ ఉంటుంది. వివిధ రకాల ఉద్యోగాలను బట్టి ఈ స్కిల్ టెస్ట్ ఉంటుంది. టైర్ 1 కంప్యూటర్ ఆధారిత పరీక్షలో ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సబ్జెక్టులో 25 ప్రశ్నలు చొప్పున మొత్తం 100 ప్రశ్నలుంటాయి. మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. గంటలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. హాఫ్ నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. సమాధానాలు హిందీ లేదా ఇంగ్లీష్లో మాత్రమే రాయాలి. టైర్ 1 పరీక్షలో ఇంగ్లీష్ భాషకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. ఇందులో స్పాట్ ది ఎర్రర్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సామెతలు, జాతీయాలు, వ్యాఖ్యలకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్కు సంబంధించి ప్రశ్నలుంటాయి. ఆ తర్వాత క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి సంబంధించిన నెంబర్ సిస్టమ్స్, ఫండమెంటల్ ఆపరేషన్స్, ఆల్జీబ్రా, జామెట్రీకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్, జీకేకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. మొదటి దశను దాటిన అభ్యర్థులను టైర్ 2 పరీక్షకు ఎంపిక చేస్తారు. ఇది వ్యాసరూప విధానంలో ఉంటుంది. ఈ పరీక్ష 100 మార్కులకుంటుంది. ఇందులో 2 ప్రశ్నలు 2 గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎస్సే రైటింగ్లో మొదట 1 గంటలో 200 నుంచి 250 పదాలకు మించకుండా వ్యాసం రాయాలి. అలాగే లెటర్ లేదా అప్లికేషన్ రైటింగ్ 1 గంటలో 150 నుంచి 200 పదాల్లో రాయాలి. దీనికి కూడా గంట సమయం ఉంటుంది. టైర్ 2 పరీక్ష అభ్యర్థుల రచనా నైపుణ్యాలను పరీక్షించేది. ఒక వ్యాసం, లెటర్ లేదా అప్లికేషన్ రాయాల్సి ఉంటుంది. ఎస్సేలో జాతీయ అంశాలు, ఫైనాన్స్ అండ్ ఎకానమీ, పర్యావరణ సమస్యలు, రాజకీయ అంశాలు, సామాజిక సమస్యలు, పథకాలు, పరిపాలన, క్రీడలు, సాంకేతికత, భౌగోళిక రాజకీయాలు, పర్యావరణ ఆందోళనలు వంటి వాటికి సంబంధించినవి ఉంటాయి. లెటర్ రైటింగ్, అప్లికేషన్లో లెటర్ లేదా దరఖాస్తులో అప్లికేషన్, కంప్లైంట్, సజెషన్, అధికారిక ప్రశంస, ఫాలో అప్ లేదా ఫీడ్బ్యాక్ వంటి అంశాలపై రాయాల్సి ఉంటుంది. ఈ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లో ఇంగ్లీష్, హిందీలో మాత్రమే రాయాలి. తెలుగులో ఎక్కడా రాయకూడదు. అలాగే అభ్యర్థుల పేరు, మొబైల్ నెంబర్, అడ్రస్, రోల్ నెంబర్ వంటి వివరాలు ఆన్సర్ షీట్లో ఎక్కడా రాయకూడదు. అలా రాస్తే డిస్క్వాలిఫై అయ్యే ప్రమాదం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. టైర్ 2లో కనీసం 33% మార్కులు స్కోర్ చేసిన వారినే టైర్ 3 స్కిల్ టెస్టుకు ఎంపిక చేయడం జరుగుతుంది. SSC, CHSL ఎంపిక ప్రక్రియలో తుది దశ ఇది. ఈ పరీక్ష కూడా ఇంగ్లీష్ లేదా హిందీలో రాయాల్సి ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకైతే టైర్ 3 పరీక్షలో అభ్యర్థి గంటకు 8000 కీ డిప్రెషన్ల వేగంతో డేటా ఎంట్రీ చేయాలి. ఇచ్చిన టెస్ట్ 15 నిమిషాల వ్యవధిలో 2000 స్ట్రోక్ల ఇంగ్లీష్ పేపర్ను టైప్ చేయాలి. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు నైపుణ్య పరీక్ష కోసం అభ్యర్థి గంటకు 15,000 కీ డిప్రెషన్లను టైప్ చేయగలగాలి. ఇందుకోసం అభ్యర్థికి దాదాపు 3,700 లేదా 4,000 పదాల ఇంగ్లీష్ పేపర్ ఇస్తారు. అలాగే ఎల్డీసీ, జేఎస్ఏ, పీఏ, ఎస్ఏ, స్కిల్ టెస్ట్. ఈ స్కిల్ టెస్ట్లో అభ్యర్థులు గంటకు 10,500 కీ డిప్రెషన్ల వేగంతో టైప్ చేయగలగాలి.
ప్రతి అభ్యర్థికి 9,000 కీ డిప్రెషన్స్ గల పేపర్ ఇస్తారు. ఈ పరీక్షకు సింపుల్గా 1-2 పుస్తకాల్లో ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్లకు కిరణ్ ప్రకాశన్ పుస్తకాలు మంచి చాయిస్. కిరణ్ ప్రకాశన్లో వర్క్ బుక్, ప్రివ్యూస్ పేపర్ సెట్ బుక్ ఉంటుంది. వర్క్ బుక్లో చాప్టర్ వైజ్ ఉంటాయి. ప్రివ్యూస్ పేపర్ బుక్లో ఇంతకు ముందు జరిగిన పేపర్లలోని ప్రశ్నలకు సమాధానాలు చేర్చి ఉంటాయి. తక్కువ టైం ఉందనుకునే వాళ్లకు ఈ బుక్స్ బెటర్. డెప్త్గా ప్రిపేర్ అయ్యేవాళ్లు, కంప్లీట్గా ప్రిపేర్ అవ్వాలనుకునేవాళ్లు విడివిడిగా ఆయా సబ్జెక్టులకు సంబంధించి పుస్తకాలు తీసుకోవడం మంచిది. ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఆర్ఎస్ అగర్వాల్, ఎస్పి బక్సీ, ఉమర్ అండ్ సింహా పుస్తకాలు ప్రిఫర్ చేయవచ్చు. ఆర్థమెటిక్ అనేది ఎస్ఆర్ అగర్వాల్ పుస్తకాల్లో కవర్ అవుతుంది. అలాగే ఎలిమెంటరీ అండ్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కిరణ్ పబ్లికేషన్స్ పుస్తకాలు తీసుకోవడం మంచిది. ఈ 2 పుస్తకాలు సరిపోతాయి. రీజనింగ్కు సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకం తీసుకోవడం మంచిది. కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలనుకుంటే ఆన్లైన్లో చూసుకోవచ్చు. సాక్షి, ఈనాడు వంటి వెబ్సైట్స్లో కూడా కరెంట్ అఫైర్స్ అవైలబుల్గా ఉంటాయి. వాటిని ఫాలో అవ్వచ్చు. లేదంటే బయట 6 నెలల మ్యాగజైన్స్ ఉంటాయి, వాటిని కూడా తీసుకోవచ్చు. ఇక జీకేకు లూసెంట్ బుక్ మంచిది. పుస్తకాలు తీసుకున్న తర్వాత టైం పెట్టుకుని చదువుకుంటే చాలా మంచిది. సిలబస్ ప్రకారం ప్రణాళికాబద్ధంగా చదివితే చక్కటి కేంద్ర ప్రభుత్వ కొలువును సొంతం చేసుకోవచ్చు. అభ్యర్థులు ఏ విభాగంలో వెనుకంజలో ఉన్నారో గుర్తించడంతో పాటు ఆయా సెక్షన్లపై సబ్జెక్టు వారీగా దృష్టి పెట్టి ప్రిపరేషన్ సాగించాలి. అయితే ఎగ్జామ్కు 10 రోజుల టైం ఉంటే దానికోసం షెడ్యూల్ పెట్టుకుని చక్కగా ప్రిపేర్ కావచ్చు. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. లాస్ట్ 6 నెలల పాటు ఉన్న కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. కరెంట్ అఫైర్స్కు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం 5 నుంచి 8 ప్రశ్నల వరకు వస్తాయి. ఫాలో అయితే ఖచ్చితంగా ప్రతి ప్రశ్న కరెక్టుగా రాయొచ్చు. తక్కువ టైంలో కరెక్ట్గా, ఎగ్జాక్ట్గా కరెంట్ అఫైర్స్ రాయవచ్చు. దీనికోసం కరెంట్ అఫైర్స్ను మిస్ కాకుండా చూసుకోవాలి. తర్వాత స్టాటిక్ జీకేపై దృష్టి పెట్టాలి. ఇందులో 10 ప్రశ్నలు వస్తాయి. అంటే 20 మార్కులు కవర్ అవుతాయి. కాబట్టి జీకేపై శ్రద్ధ పెట్టాలి. తర్వాత రీజనింగ్కు సంబంధించి ప్రాక్టీస్ చేయాలి. రీజనింగ్లో ఏదైనా టాపిక్స్పై డౌట్ ఉంటే వెంటనే క్లియర్ చేసుకోండి. దీనికి సంబంధించిన కోర్సులుంటాయి. వాటి ద్వారా రీజనింగ్పై పట్టు సాధించవచ్చు. కొంతమందికి ఆల్ఫాబెట్ సిరీస్పై డౌట్స్ ఉంటాయి. వాటిపై ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత ఇంగ్లీష్లో యాక్టివ్, పాసివ్ వాయిస్, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్లను ప్రాక్టీస్ చేయాలి. ప్యాసేజ్ అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత జంబుల్డ్ సెంటెన్స్పై దృష్టి పెట్టాలి. ఇందులో నుంచే మాక్సిమం ప్రశ్నలొచ్చే అవకాశం ఉంటుంది. మ్యాథ్స్లో జామెట్రీ ఫార్ములా, మెన్జ్యూరేషన్ ఫార్ములాను నేర్చుకోవాలి. ఆ తర్వాత డిఐ చూసుకోవాలి. క్వశ్చన్ పేపర్లో ఏది వచ్చినా అటెంప్ట్ చేసేలా ప్రిపేర్ అవ్వాలి. అలాగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసేలా ప్రిపేర్ అయి ఉండాలి. ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ 2 రకాలుగా వచ్చే అవకాశం ఉంది. సెక్షన్ వైజ్గా పేపర్ ఇవ్వచ్చు. అంటే జనరల్ ఇంటెలిజెన్స్ ఒక సెక్షన్, మ్యాథ్స్ ఒక సెక్షన్, ఇంగ్లీష్ ఒక సెక్షన్, రీజనింగ్ ఒక సెక్షన్గా ఇవ్వచ్చు. లేదా అన్ని ప్రశ్నలకు మిక్స్ చేసి కూడా ఇవ్వచ్చు. ఏ రకంగా ఇచ్చినా రాయగలిగేలా ప్రిపేర్ అవ్వాలి. పేపర్ ఎలా ఇచ్చినా టైం ప్రకారం వాటికి సమాధానాలు రాసేలా ముందే ఫిక్స్ అవ్వాలి. అంటే ఎగ్జామ్ కోసం సిలబస్ ప్రిపేర్ అవ్వడంతో పాటు ఎగ్జామ్ ఎలా రాయాలో కూడా ప్రిపేర్ అవ్వాలి. ప్రశ్నపత్రాలు సెక్షన్ వైజ్ ఇస్తే జీఎస్ 5 నిమిషాల్లో అయిపోయేలా చూసుకోవాలి. జీఎస్ తర్వాత ఇంగ్లీష్ సెక్షన్ను 10 నిమిషాల్లో పూర్తి చేయగలగాలి. ఆ తర్వాత రీజనింగ్ సెక్షన్లో 15 నిమిషాల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేసుకోవాలి. ఆ తర్వాత మ్యాథ్స్ ఉంటుంది. దీనిని 30 నిమిషాల్లో పూర్తి చేయాలి. క్వశ్చన్ పేపర్లో చాలామంది రీజనింగ్లో టైం వేస్ట్ చేసుకుంటారు. అయితే అందులో ఏదైనా ప్రశ్నలు రాకపోతే అక్కడే వదిలేసి చివరిలో దాని దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు దానిని సాల్వ్ చేయడానికి ప్రయత్నించాలి. అక్కడే ఆగిపోతే తెలిసిన ప్రశ్నలకు జవాబు రాయకుండానే టైం అయిపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎగ్జామ్ను కూడా స్మార్ట్గా రాయాలి. మిక్స్డ్గా క్వశ్చన్ పేపర్ ఉంటే చాలా జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. అంటే మొదట టఫ్గా క్వశ్చన్ ఉంటే దానిని వదిలేసి ఈజీగా సాల్వ్ చేయగలిగే వాటిని ముందుగా రాసి లాస్ట్లో టఫ్గా ఉన్న ప్రశ్నలు రాయాలి. ముందే టఫ్గా ఉండే ప్రశ్నల దగ్గరే ఉండిపోతే ఉన్న టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అభ్యర్థులు ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ టైం మేనేజ్మెంట్ గురించి దృష్టిలో పెట్టుకోవాలి. ఈ ఎగ్జామ్ రాయాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ విధంగా ప్రిపేర్ అయితే
ఎటువంటి సమస్య లేకుండా ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. మరిన్ని వివరాలకు ఈ లింక్పై క్లిక్ చేసి చూడొచ్చు. లేదంటే https://ssc.nic.in ఈ వెబ్సైట్లోకి వెళ్లి చూడొచ్చు. మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా? మీకు ఏ జాబ్స్కు సంబంధించిన సమాచారం కావాలో మాకు తెలపండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.